హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు మీరు? చనా ఆలు కోఫ్తా కర్రీ అండి. చనా ఆలు కోఫ్తా కర్రీ. ఎస్. ఓ, ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది కదా మనం కోఫ్తా కర్రీ చేసి. అవునండి. కానీ కాంబినేషన్ బాగుంది, చనా ఇంకా ఆలు. ఆలు కోఫ్తాలు చేసేసి కర్రీ చాలా బాగుంటుంది. ఓ నైస్. ఓకే, మరి చనా ఆలు కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చనా ఆలు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మైదా 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం కోఫ్తాలు చేసుకుందాం. ఓకే. సో ఆయిల్ వేడి పెట్టుకుందాం. ఇక్కడ ఏంటంటే నేను కాబూలి శనగలు ఉడికించినవి మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకున్నాను. సో వాటర్ యాడ్ చేయకూడదు, కొంచెం అలా డ్రైగానే పట్టేసుకోండి. డ్రైగా. ఓకే ఓకే. సో దీంట్లో బంగాళదుంపలు మెది పెట్టేసుకున్నాం, ఉడికించిన బంగాళదుంపలు, కొద్దిగా అల్లం, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కొత్తిమీర, బైండింగ్ కొరకు మైదా అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఓకే. అంటే చేయబెట్టకుండా వీలైతే కొంచెం ఇలా స్పూన్తో కలుపుకుంటే బాగుంటుంది. సో మరి చేతితో అయితే బాగా మెత్తగా అయిపోతుంది. బంగాళదుంప కొంచెం మెత్తగా అయిపోతుంది, కొంచెం వాటరీగా అవుతుంది. లేదా ఫోర్క్ ఉన్నా ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. అక్కడ ఉందిస్తారా చివరిన? ఓకే. సో ఇది కొంచెం ఉండలుగా లేకుండా కొంచెం జాగ్రత్తగా బాగా కలిపేసుకోవాలి. సో వీటిని మనం కోఫ్తాలో చుట్టేసుకున్నాం అండి. ఓకే. సో అన్నీ ఒకసారి చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. సో కొంచెం పొడిపిండి మనకు చేతిలోకి పెట్టేసుకుంటే, ఓకే, బంగాళదుంప ఉంది కాబట్టి కొంచెం అతుక్కుంటుంది. సో అది కూడా పైనుంచి కాస్త పిండి కూడా కొంచెం బైండింగ్ లాగా సెట్ అయిపోతుంది. ఎస్. సో ఈ కోఫ్తాస్ మనకి సాఫ్ట్ గా ఉంటాయేమో కదా? సాఫ్ట్ గానే ఉంటుందండి. సో రెండు కూడా మనం అంటే కొంచెం పేస్ట్ లానే వేసుకున్నాం కదా. అవును. సో ఈక్వల్ క్వాంటిటీలో మనము శనగలను ఇంకా బంగాళదుంప తీసుకోవాలి రాజు గారు? ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవ్వకుండా రెండు టేస్ట్లు సమంగా తెలుస్తూ ఉంటాయి మనకి. సో మీరు కోఫ్తాస్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, మరి రాజు గారు కోఫ్తాలు చుడుతూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వర్షాకాలం జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. ఇవి ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటూ కూడా ఉంటాయి. ఇలా అంటు రోగాలు రాకుండా ఉండాలి, వీలైనంత వరకు వీటి నుంచి బయటపడాలి అంటే బయటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి హ్యాండ్ వాష్, డెటాల్ వాటితో చేతులు వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వంట చేసే ముందు కానీ, భోంచేసే ముందు కానీ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు అంటు రోగాల నుంచి బయటపడవచ్చు. ఓకే, మరి మంచి చిట్కా చూసేసారు కదా, అండ్ కోఫ్తాలు కూడా అన్ని రెడీ అయిపోయాయి. ఇక లేట్ చేయకుండా ఫ్రై చేసేసుకుంటే మనం హ్యాపీగా కర్రీ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. భలే సాఫ్ట్ గా, అంటే చూడడానికి సాఫ్ట్గా వచ్చాయి, స్మూత్గా వచ్చాయి కదా. ఈ ఆలూతో చేసుకునేటప్పుడు ఏదైనా కూడా హ్యాపీగా అట్లా మొత్తము దాంట్లో సాఫ్ట్గా బ్లెండ్ అయిపోతుంది. అంటే మనం తీసుకున్న రెండు అలాగే ఉన్నాయి, బంగాళదుంప అండ్ శనగల పేస్ట్ కదా. రెండు కూడా సాఫ్ట్ గా పేస్ట్ అయిపోతాయి కాబట్టి రెండు సూపర్ గా పెట్టేసి ఓకే కర్రీ స్టార్ట్ చేసుకుందాం. వేగేంతలోపు మనకు రెండు కూడా అయిపోతాయి రెడీ. ఓకే. కొద్దిగా ఆయిల్. సో దీనికి బేస్ మనం ఎట్లా ప్లెయిన్ గానే తీసుకుంటున్నామా రాజు గారు? టొమాటో పేస్ట్. ఈ రెండు కొద్దిగా అంటే లైట్ టేస్ట్ కాబట్టి ఇట్లా ఈ పులుపు అది యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. కొంచెం అంటే గరం మసాలా ఆ పౌడర్లు కూడా యాడ్ చేస్తున్నాం, సో అది కొంచెం బాగా కాంబినేషన్ బాగా కుదురుతుంది. కుదురుతుంది. సో ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు,
సో ఈ బేస్ అయితే మనకి హ్యాపీగా రోటీస్ కి కానీ రైస్ కి కానీ దేనికైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా కరివేపాకు. ఓకే, ఉడన్ స్పూన్ ఇస్తారా? దీన్నే కావాల్సి కొంచెం మసాలా బేస్లో కూడా తీసుకోవచ్చు. అంటే గ్రేవీ మనం కొబ్బరి గసగసాలు కానీ, కొబ్బరి నువ్వులు కానీ, కొబ్బరి వేరుశనగ పలుకులు కానీ, సో ఆ బేస్లో కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం గ్రేవీ కొద్దిగా ఇట్లా గరం మసాలా అవి యాడ్ చేస్తే కొంచెం ఆ స్పైసీగా ఉంటే బాగుంటుందేమో కదా. ఎందుకంటే అవి లైట్గా అయిపోయి మళ్ళీ ఇది లైట్గా అయితే ఎక్కువ కమ్మగా అయిపోతే ఎక్కువగా తినలేము. అవును. దీంట్లో టొమాటో పేస్ట్, ఓకే, అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో మైదా పిండి దీంట్లో అంటే బైండింగ్ ఇష్టం లేకపోతే వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, సో అది పౌడర్లా చేసి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. పుట్నాల పప్పు పొడి మనం మైదా వేసుకున్నట్టు ఇందులో వేసేసుకోవచ్చు మైదా ప్లేస్లో. ఓకే 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 అండి. సో ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి, అలాగే కొద్దిగా గరం మసాలా. ఈ కోఫ్తా కర్రీ అనేసరికి కంపల్సరీ మనకి ఏదైనా ఒక గ్రేవీ బేస్ ఉండాలి, ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే అది మళ్ళీ కోఫ్తా ఫ్రై అయిపోతుందేమో. అంటే అలా కూడా అంత బాగుండదు, బాగోదు కదా. సో డైరెక్ట్ గా తిన్నట్టు అంటే స్నాక్ తిన్నట్టుగానే ఉంటుంది. అంటే దీంట్లో మనం ఎంత ఫ్లేవర్స్ యాడ్ చేసినా కొంచెం ఆ గ్రేవీలో అది కుక్ అయితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇది ఎంత బాగున్నాయి అసలు చూడడానికి. మీరు అన్నట్టుగా మంచి స్మూత్ గా వచ్చాయి, చాలా స్మూత్ గా. అసలు అలా స్నాక్ టైప్ లో హ్యాపీగా ఏదైనా సాస్ అది పెట్టుకుంటే వేడి వేడిగా అంటే లాలీపాప్స్ లా కూడా ఇచ్చేసి మీరు చెప్పినట్టు కొంచెం సాస్ అలా పెట్టేసి ఇస్తే హ్యాపీగా లాగించేస్తారు. వావ్. కొద్దిగా వాటర్ ఇస్తారా? షూర్. కొంచెం ప్లానింగ్ ఉంటే మనకి కోఫ్తా కర్రీస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. సో వర్క్ స్టార్ట్ చేసుకునే ముందు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుని ఒకేసారి అన్ని దగ్గర పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఇలా స్టవ్ అన్నాక ప్రతి వాళ్ళ దగ్గర కూడా 2 బర్నర్స్ కంపల్సరీ. సో ఇలా ఒక వంట తర్వాత ఒకటి అలా పక్కన పెట్టేసుకొని చేసుకుంటే ఈజీగా టైంలోనే మొత్తం అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో కోఫ్తాస్ మనం ఫైనల్గా యాడ్ చేసుకుందామా? సో ముందుగా గ్రేవీ దీంట్లోకి తీసేసుకున్నాం. ఓకే. మంచి క్రిస్పీగా. బేసిక్గానే పొటాటో ఫ్రై చేస్తే మనకి ఆ క్రిస్పీ థిన్ లేయర్ వస్తుంది కదా. దీంట్లో దానికి తోడు శనగలు కూడా ఉన్నాయి. సూపర్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. చనా ఆలు కోఫ్తా కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు చనా ఆలు కోఫ్తా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చనా ఆలు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం. ఉడికించిన కాబూలి శనగలు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఉప్పు, మైదా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో కోఫ్తాలా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కోఫ్తాలు వేసి సర్వింగ్ బౌల్కి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చనా ఆలు కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి, మరి కోఫ్తా కర్రీ వేడివేడిగా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. కోఫ్తా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అది చనా కూడా యాడ్ అయింది కదా. సో గ్రేవీ కూడా చాలా బాగుంది.
అంటే కొద్దిగా ఆ మసాలా ఫ్లేవర్లో కొంచెం స్పైసీగా, ఎస్ ఆ కోఫ్తాస్ ఎలాగో కొంచెం మనకి సాఫ్ట్గా కమ్మకమ్మగా ఉన్నాయి కదా, కొద్దిగా ఈ ఫ్లేవర్స్ యాడ్ అయితే ఆ కోఫ్తా కూడా మంచి మసాలా ఇది వచ్చి ఎస్ అంటే ఆల్మోస్ట్ చాలా మటుకు గ్రేవీ అబ్జర్వ్ చేసేసింది, ఎందుకంటే సైజ్ కూడా పెరిగిపోయింది మనకు కోఫ్తా. మామూలుగానే మనకి అంటే బంగాళదుంప బాగా పీల్చుకుంటుంది, శనగలు కూడా అంతే కదా. అవునండి. సో ఈ కోఫ్తాకి ఆ గ్రేవీకి చాలా బాగా సెట్ అయింది. అవును. నైస్. సో చూసారు కదండి టేస్టీ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గొంతు నొప్పి బాధిస్తూ ఉంటే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా తేనె 3 కలుపుకొని మిక్స్ చేసుకుని ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి నుంచి చాలా ఉపశమనంగా ఉంటుంది.